మహాశివరాత్రి కేవలం పండుగ మాత్రమే కాదని, ఇది మనలోని అంతర్గత జాగృతిని, సామాజిక బాధ్యతను గుర్తుచేసే పవిత్ర దినమని రాష్ట్ర వన్యకుల క్షత్రియ డైరెక్టర్ జి. పాల్యం తేజావతి అన్నారు. శివుడు సరళత, సత్యం, సమానత్వానికి ప్రతీక అని, ఋషులతో, రాక్షసులతో, మానవులతో, జంతువులతో అందరితో సమానంగా ఉంటాడన్నారు. సమాజంలోని వైవిధ్యాన్ని అంగీకరించిన అందరినీ గౌరవించినప్పుడే సమాజం శక్తివంతంగా తయారవుతుందని ఆమె అన్నారు. ఆధ్యాత్మికంగా చూస్తే ఈ శివరాత్రి పర్వదినం మనలోని అజ్ఞానాంధకారాన్ని తొలగించుకోవాలని గుర్తు చేస్తుందని అన్నారు. రేణిగుంట మండలం ప్రజలందరికీ తేజావతి శివరాత్రి శుభాకాంక్షలు తెలియజేశారు. అందరికీ నమస్కారం. నా పేరు జి. పాల్యం తేజావతి. నేను రాష్ట్ర వన్యకుల క్షత్రియ కార్పొరేషన్ డైరెక్టర్. ముందుగా రేణిగుంట మండల ప్రజలందరికీ మహాశివరాత్రి పర్వదిన శుభాకాంక్షలు. మహాశివరాత్రి కేవలం ఒక పండుగ మాత్రమే కాదు, ఇది మనలోని అంతర్గత జాగృతిని మరియు సామాజిక బాధ్యతను గుర్తు చేసే పవిత్ర దినం. శివుడు సరళత, సత్యం మరియు సమానత్వానికి ప్రతీక. ఆయన ఋషులతో, రాక్షసులతో, మనుషులతో, జంతువులతో అందరితో సమానంగా ఉంటాడు. సమాజంలోని వైవిధ్యాన్ని అంగీకరించి అందరినీ గౌరవించినప్పుడే సమాజం శక్తివంతంగా తయారవుతుంది. ఆధ్యాత్మికంగా చూస్తే ఈ శివరాత్రి పర్వదినం మనలోని అజ్ఞానాంధకారాన్ని తొలగించుకోవాలి అని గుర్తు చేస్తుంది. ఈ రాత్రి అజ్ఞానం, కోపం వీటికి ప్రతీక. శివుడు జ్ఞానం, శాంతి మరియు సమతుల్యతకు ప్రతీక. మనం ఓం నమః శివాయ అని ప్రార్థన చేస్తుంటే అది కేవలం ప్రార్థన మాత్రమే కాదు, మనం మంచి మనుషులుగా మారాలి అని చెప్పే ఒక గొప్ప సందేశం. అలాగే శివరాత్రి సమాజానికి మరియు నాయకత్వానికి ఒక గొప్ప సందేశం ఇస్తుంది. శివుడు అందరినీ కాపాడటం కోసం హాలాహలాన్ని తీసుకుంటారు. అదేవిధంగా రాజకీయ నాయకులు తమ రాజ్యాధికారమో లేకపోతే అధికారం కోసమో కాకుండా ప్రజల కోసం ధర్మంగా, న్యాయంగా, పారదర్శకతతో పనిచేసినప్పుడు మనం శక్తివంతంగా సమాజాన్ని తీర్చిదిద్దగలుగుతాం. కాబట్టి ఈ మహాశివరాత్రి పర్వదినాన శివుడు మనకి కరుణ మరియు అనుగ్రహాశీస్సులు ఇవ్వాలని కోరుకుంటూ అందరికీ శివరాత్రి పర్వదిన శుభాకాంక్షలు. శ్రీ కామాక్షిదేవి సమేత శ్రీ సిద్దేశ్వర స్వామి వారి దేవస్థానము, కృష్ణాపట్నం గ్రామం, ముతుకూరు మండలం. మహాశివరాత్రి మహోత్సవ ఆహ్వానము ఫిబ్రవరి 15వ తేదీ నుండి 17వ తేదీ వరకు అత్యంత వైభవంగా జరుగును. ఫిబ్రవరి 15వ తేదీ రాత్రి 12 గంటలకు లింగోద్భవ మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకము మరియు గ్రామోత్సవము. అదాని పోర్టు వారిచే అన్నదానం. ఫిబ్రవరి 16వ తేదీ పార్వతీ పరమేశ్వర పరిణయ మహోత్సవం. ఫిబ్రవరి 17వ తేదీ ఉదయం 6 గంటల నుండి శతరుద్రయ అభిషేకం. 27 రకముల విశేష ద్రవ్యాభిషేకము, అన్నాభిషేకం. ఫిబ్రవరి 17వ తేదీ మధ్యాహ్నం 2 గంటలకు అన్నలింగ ప్రతిష్ఠ. దేవస్థానం వారిచే అన్నదానం. ఆలయ అభివృద్ధికి సహాయ సహకారాలు అందిస్తున్న సర్వేపల్లి శాసనసభ్యులు శ్రీ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. శ్రీ మామిడాల శ్రీనివాసులు గారు చైర్మన్ మరియు ధర్మకర్తల మండలి. ఇట్లు పి. గిరికృష్ణ, కార్యనిర్వహణాధికారి.